రేవంత్ సర్కార్ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల కారణంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అనూహ్య నిర్ణయాలతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. అధికారం చేపట్టి కనీసం సంవత్సరం కూడా ముగియక ముందే ప్రజా ఆగ్రహానికి గురవుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వంపై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఏకకాలంలో దాడి చేస్తున్నాయి. రెండూ కూడా రెండు అంశాలను తీసుకుని రేవంత్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా చుట్టే రాజకీయం నడుస్తోంది. హైడ్రాపై ప్రజా వ్యతిరేకతను దన్నుగా తీసుకుని బీఆర్ఎస్ మళ్లీ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలున్నారో వాళ్ళకి 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ సర్కార్ను ప్రజల్లో పలచన చేయడానికి హైడ్రా తిరుగులేని ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఆ పార్టీ రుణమాఫీ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. హైడ్రాకు ముందు బీఆర్ఎస్ రుణమాఫీ అంశంపై ప్రభుత్వంతో యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదంటూ రేవంత్ ప్రభుత్వంపై పోరుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. రుణమాఫీ కాని రైతుల కోసం తెలంగాణ భవన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. అయితే ఎప్పుడైతే హైడ్రా తెర మీదకు వచ్చిందో బీఆర్ఎస్ రుణమాఫీ అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. అలా పక్కన పడేయడానికి రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ను జనం నమ్మకపోవడమే. బీఆర్ఎస్ ప్రకటించిన కార్యాచరణకు రైతుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. సరిగ్గా ఆ సమయంలోనే హైడ్రా తెర మీదకు రావడంతో రుణమాఫీని వదిలేసి బీఆర్ఎస్ హైడ్రాకు వ్యతిరేకంగా పోరు మొదలెట్టింది. ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూకు పారేసుడు, ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ఇందుకు ప్రజల నుంచి కూడా స్పందన లభించడంతో ఇక రైతు రుణమాఫీ ముగిసిన అంశంగా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక బీజేపీ రుణమాఫీ విషయాన్ని అందిపుచ్చుకుంది. రైతు సమస్యలపై పోరుబాటుకు రెడీ అవుతోంది. హైడ్రా ద్వారా వచ్చిన అవకాశాన్ని చేజేతులా బీఆర్ఎస్కు అప్పగించి రుణమాఫీ అంటూ బీజేపీ హడావిడి చేయడాన్ని ఆ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ రైతులు రుణమాఫీని పొంది ఆనందంగా ఉన్నారు. రుణమాఫీ అందని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ సమయంలో రైతు సమస్యలంటూ బీజేపీ పోరుబాట పడితే ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదనేది వారి వాదన. బీజేపీ హైడ్రా విషయంలో కేవలం విమర్శలు ఆరోపణలకే పరిమితమై బీఆర్ఎస్ చేతకాక చేతులెత్తేసిన రైతు సమస్యలను సీరియస్గా పట్టించుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని పార్టీ శ్రేణులు అభ్యంతరం చెబుతున్నా నాయకత్వం పెద్దగా పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే బీఆర్ఎస్తో సమాంతరంగా నిత్యం క్షేత్రస్థాయిలో పోరుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో ఒకే సమయంలో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రేవంత్ సర్కార్పై వేర్వేరు అంశాలతో పోరుబాటు పడ్డాయి. దీంతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.